హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయం లోపల ఉన్న దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. జంపాల నగర్ తండాలోని గిరిజన దేవత మంగ్తూ సాథ్ దేవాలయంలోకి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహంపై అమర్చిన ఇత్తడి తొడుగులపైకి చేరింది. దీంతో అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి నాగుపాము పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటు పూజలు చేసి హారతి ఇచ్చిన పాము అక్కడి నుంచి కదల్లేదు. దీంతో దేవుని పాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. కేరళలోని శబరిగిరిలో కొలువున్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ 17 నుంచి మండల మకర వెళక్కు పూజలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో దర్శనానికి వచ్చే భక్తులకు విష సర్పాలు భయపెడుతున్నాయి. స్వామి దర్శనానికి వస్తున్న తిరువనంతపురం జిల్లాకు చెందిన నిరంజన 6 ఏళ్ల చిన్నారి బుధవారం పాము కాటుకు గురైంది. ఈ ఘటనతో కేరళ ప్రభుత్వం అధికారులు అప్రమత్తమయ్యారు. సన్నిధానంతో పాటు నడకదారిలో విషపూరిత సర్పాలను పట్టుకునేందుకు మరింత మంది పాములను పట్టుకునే వారిని మోహరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. సన్నిధానం పరిసరాల్లో యాత్రికుల రక్షణకు పాములు పట్టేవారి నియామకంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వెళ్లే దారిలో వన్యప్రాణుల దాడులు జరగకుండా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆ శాఖలో 2 పాములు పట్టేవారు పనిచేస్తున్నారు. అయితే ఘటన తీవ్రత దృష్ట్యా మరో 2 పాములు పట్టేవారిని నియమించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆదేశించారు. వర్షాలు, వాతావరణంలో మార్పుల సమయంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. శబరిమల ఆలయ పరిసరాల్లో యాత్రికులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.